నమస్తే, వెల్కమ్ టు హాట్ సీట్. నేను మీ బ్రహ్మనాయుడు. ఈరోజు మనతో ఉన్నారు ఆలగడ్డ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. భూమా కిషోర్ రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే కిషోర్ రెడ్డి గారు. మొత్తానికి ఆళ్ళగడ్డలో భూమా కుటుంబం అంటే ఫ్యాక్షన్కి మారుపేరు. వెపన్స్ ఏమైనా తీసుకొచ్చారా? ఇంటర్వ్యూకి నార్మల్గానే వచ్చారా? నార్మల్ వెపన్స్ వెహికల్లో పెట్టించుంటారు. ఎక్కడ ఉండాల్సిన అక్కడే ఉంటారన్న. సార్, ముందుగా పిలిచిన వెంటనే మా ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్య తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సరే, ఎలా ఉంది ఆళ్ళగడ్డ పరిస్థితులు, నంద్యాల పార్లమెంటరీ పరిస్థితులు? అంటే భూమా కుటుంబంలో సీనియర్ నేతలందరూ కూడా, మీ నాన్నగారు కానీ, మీ పెదనాన్నగారు కానీ, రీసెంట్గా మీ పిన్ని గారు, మీ బాబాయ్ భూమా నాగిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆళ్ళగడ్డలో భూమా కుటుంబం యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది? ప్రాముఖ్యత అంటే ఇప్పుడిప్పుడే మళ్ళీ డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ మాకు వచ్చింది, మా కుటుంబానికి. సో అదే స్టెప్ చేస్తున్నాం. ఇప్పుడు అదే పని మీద ఉన్నాం. ఈరోజు మళ్ళీ ప్రజలకు దగ్గర ఆ రోజు వాళ్ళు ఏదైతే భరోసా కల్పించారో అదే భరోసా మళ్ళీ ప్రజలకు కల్పించి ప్రజలని చైతన్యవంతులుగా చేసే పరిస్థితిలో ఉన్నాం. సో మళ్ళీ కిషోర్ రెడ్డి గారు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ప్రతి గడప తొక్కుతూ ఉన్నారు. ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు మనస్ఫూర్తిగా. యా, ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. ఒక ఊర్లో ప్రోగ్రామ్, ఇప్పుడు ఒక ఊర్లో ప్రోగ్రామ్ చేసినాక మా ఊరికి రండి, మా ఊరికి రండి అని పిలిచేవాళ్ళు చాలామంది. సరే, ఆల్రెడీ భూమా కుటుంబంలో రాజకీయంగా మాజీ మంత్రి నాగిరెడ్డి గారి కుమార్తె భూమా అఖిలప్రియ గారు ఆల్రెడీ ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేయాలని ఇంట్రెస్ట్తో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో భూమా అఖిలప్రియ గారిని మీ కుటుంబం మొత్తం కూడా రాజకీయంగా ఎందుకు వ్యతిరేకిస్తూ ఉంది? ఇక్కడ రాజకీయం ఒకటే కాదన్న, ఆమెని వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు ఈరోజు మా కుటుంబంలో. ఎందుకంటే రాజకీయం వల్ల చాలా ఒకటి కుటుంబం నష్టపోయింది, ఒక విధంగా నష్టపోయినాం. ఈరోజు ఆమె చేసే పనుల వల్ల ఒక గ్రూప్ సిస్టము, ఇన్ని రోజులు కార్యకర్తలు భూమా కుటుంబాన్ని నమ్ముకుని ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు నష్టపోయారు. మీకు చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆమె వల్ల ఎంతెంతమంది ఎలాంటి కష్టాలు పడ్డారనేది. ఈరోజు ఎన్ని డబ్బుల కోసం ఆమె చేసిన పనుల వల్ల చాలామంది బాధపడుతున్నారు, పడ్డారు కూడా. నియోజకవర్గంలోనా లేకపోతే మీ కుటుంబంలోనా? బోత్. నియోజకవర్గంలో ఆమె బాధితులు ఉన్నారు, కుటుంబంలో బాధితులు ఉన్నారు. సో కాబట్టి మీ కుటుంబం అంతా ఏకతాటి మీద వచ్చి భూమా అఖిలప్రియ గారికి కౌంటర్గా, రాజకీయ కౌంటర్గా భూమా కిషోర్ రెడ్డి గారిని ముందు పెడతా ఉన్నారు, అవునా? అంటే దీంట్లో రెండు ఉన్నాయన్న. స్వతహాగా నాకు రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉంది, ప్రజాసేవ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ముందరకు వచ్చి నేను ఉన్నాను అని చెప్పి తిరుగుదడం చూసి వాళ్ళు కూడా అందరూ నాకు సపోర్ట్ చేయడము, ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు మా అక్కగారు అయితేమి, మా బావగారు అయితేనేమి, మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్రదర్స్ కానీ అందరూ. మొత్తం మీ ఫ్యామిలీలో మీ గ్రాండ్ ఫాదర్ తర్వాత మీ నాన్నగారు అన్నదమ్ములు అందరూ నలుగురు. నాగిరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, పెద్ద ఆయన ప్రతాప్ రెడ్డి గారు, నలుగురు చనిపోయారు. సో నలుగురికి సంబంధించినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది మీ నాయకత్వానికి జై కొడతా ఉన్నారు, మీ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు? ఆల్మోస్ట్ వాళ్ళు అందరన్నా, ఎవరు లేరు అన్న వీళ్ళ ముగ్గురు తప్ప, అఖిలప్రియ, విఖ్యాత్ తప్ప ఇంక ఎవరు లేదనే వాళ్ళు ఎవరు లేరు. నాకు అందరూ సపోర్ట్గానే ఉన్నారు. ఎందుకని అట్లా అంటే బికాస్ ఈరోజు కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న పరిస్థితులు అలాంటివన్నీ చూసి ఎవరు కానీ ఒప్పుకోవట్లేదు. ఆమె ఒప్పుకోకనే ఇవన్నీ జరగడము, ప్లస్ నేను రావడము, నన్ను ఎంకరేజ్ చేయడము, ఉండేవాళ్ళు ఒకరు ఉండాలి, మగపిల్లోడు ఇంట్లో ఉండాలి ఎవరొకరు అని చెప్పి ఆళ్ళగడ్డలో కొంచెం కరెక్ట్ డిసిషన్స్ తీసుకునేవాడు ఉంటేనే రేపు ఇన్ని రోజులు బాబాయ్, పిన్ని, నాన్న, పెదనాన్న వాళ్ళకు పడిన కష్టానికి ఒక ఫలితం ఉంటుంది. లేకపోతే ఒకటేసారి ఇది ఎక్కడికి పోయి ఆగుతుందో అర్థం కాక అందరూ కూడా ఒక డెసిషన్ మీదకి వచ్చేసారు. సరే, నాకు ఒక డౌటు. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత, అంటే శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ప్లేస్లో అఖిలప్రియ గారిని తీసుకుని వచ్చారు, వారికి ఎమ్మెల్యే చేశారు. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబం నుంచి నాగిరెడ్డి గారి చిన్న కుమార్తె మౌనిక గారిని పోటీ చేయాలనేటువంటి ఆలోచన మౌనిక గారికి వచ్చిందని, అయితే ఆవిడ్ని అవకాశం ఇవ్వకుండా అఖిలప్రియ గారు బ్రహ్మానంద రెడ్డి గారిని ప్రోత్సహించారని అంటారు. అందులో వాస్తవాలు ఉన్నాయా? అంటే మౌనికకి పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది ఉండింది, కానీ ఏమైపోతుందంటే సైమల్టేనియస్గా ఎప్పుడైతే మౌనిక వస్తుందో అఖిలప్రియకి ఇంపార్టెన్స్ తగ్గుతుందని వాళ్ళ హస్బెండ్ భార్గవరామ్ వీళ్ళందరూ ఒక ప్లాన్ చేసి వద్దని ఈమెను ప్రెషర్ పెట్టి ఆమెను డ్రాప్ చేయడం జరిగింది. మౌనిక వస్తే ఎక్కడైతే మళ్ళీ అఖిలకి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది అనే ఫీలింగ్తో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో దాంట్లో ఆమెను ఎట్లా కన్విన్స్ చేశారు.
ప్లస్ ఈమె కూడా కన్విన్స్ అయిపోయినట్టుంది, సో డ్రాప్ అయిపోయింది అన్న ఆటోమేటిక్. స్ట్రైట్గా అడుగుతాను, స్ట్రైట్గా మాట్లాడుకుందాం. మీ కుటుంబం మొత్తం కూడా ఈరోజు భూమా అఖిలప్రియ గారిని వ్యతిరేకించడానికి ప్రధానమైనటువంటి కారణం భూమా నాగిరెడ్డి గారి మరణం తర్వాత అఖిలప్రియ గారు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, బలిజీ సామాజిక వర్గానికి చెందినటువంటి భార్గవ్ గారిని పెళ్లి చేసుకున్నారు. సో అది మీకు ఎవరికీ నచ్చలేదు, మీ కుటుంబ సభ్యులకు నచ్చలేదు. కాబట్టి పొద్దున్న లెగిస్తే అఖిలప్రియ గారిని భార్గవ్ గారిని మీరు అందరూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు, అవునా అన్న? ఒకటి, ఈ కాలంలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో ఎవరు లేరన్న. ఆమె చేసుకుందే రెండో మ్యారేజ్, మళ్ళీ దాంట్లో ఎవరిని చేసుకున్నా మేము ఆమెకు నచ్చినోని చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటారు, కామన్గా ఎవరైనా కానీ కోరుకుంటే దాంట్లో మళ్ళీ ఇంటర్ కాస్ట్ ఇంకోటి అని కోరుకోరు. పైగా ఏంటంటే మాకు ఎప్పుడే కానీ మాకు ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ అలాంటివి ఎప్పుడు లేవు. ఈరోజు మీకు తెలుసో తెలీదో మా కాన్స్టిట్యున్సీలో మామ బావ అనుకుంటా అన్ని క్యాస్ట్లలో అట్లా తిరుగుతుంటాం. మా దగ్గర అట్లే ఉండేది, ఎక్కడే కానీ అలాంటి భేదాలు అభిప్రాయాలు లేవు. కేవలం ఈ మధ్య మాకు ఎందుకు భార్గవ్ వచ్చినాక ఈరోజు కాన్స్టిట్యున్సీలో అతని బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఒక రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా వచ్చినారంటే అతను ఎంత చులకనగా చూస్తాడంటే కనీసం కూర్చోమని చెప్పడు. అతనికి ఏముందని ఇక్కడ ఆర్లగడ్డలో అతని బిహేవియర్ ఎలా ఉంటుంది తెలుసండి, ఎవరైనా వస్తే ఇతనికి రెస్పెక్ట్ ఇవ్వాలంటారు, ఇతనికి నమస్కారం పెట్టాలి, ఇంకా నేను కాళ్ళు ముక్కాలి అని చెప్పట్లేదు. అతను చెప్తే కూర్చోవాలి. ఎవరైనా ఒక ఉదాహరణకు ఒకటి జరిగింది, ఒకడు వచ్చి అటు డక్కని కూర్చుంటే ఎవరైనా నిన్ను కూర్చోమనిందని డైరెక్ట్గా మాట్లాడు. అంత ఆరోగ్యంట్ అండి అతను. సరే, ఆయన మీ ఇంటి అల్లుడు, భూమా వారి ఇంటి అల్లుడు, అంటే ఆయనకి ఆ మాత్రం గౌరవం కోరుకోవటం తప్ప? అంటే అదే భార్గవరావు గారు భార్గవ్ రెడ్డి గారు అయితే మీరు ఆయన కోరుకున్న గౌరవానికి తగ్గట్టే గౌరవించేవారేమో. నేను ఒకటే చెప్తున్నా అన్న, ఇది క్వశ్చన్ వేశారు కదా, ఇదే ఇంటి అల్లుడు అయితే వచ్చి ఏం చేస్తారని ఎవరైనా చుట్టపు చూపుకి వచ్చిపోతారు. ఎక్కడైనా కానీ మీరు మాట్లాడే విధంగా ఇంటి అల్లుడు అయితే చుట్టపు చూపుకి వస్తారో, లేకపోతే భార్యతో పాటు ఏదైనా ఉంటుంది సహకారం అంటారు. ఈయన పడి కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చినాడు తప్ప ఏం చేసినాడంటే, సరే వాళ్ళకు సరే భార్య కోసమే వచ్చినారు, వాళ్ళు అంటారు నన్ను చూసుకోవడానికి వచ్చినాడు, నా భర్త నన్ను కాపాడుతున్నాడు అన్నాడు. ఏమైనా వెలగదీసింది ఏమైనా ఉందా, ఏమైనా పిడిచి పీకింది ఏమైనా ఉందా? వాళ్ళకున్న ఈరోజు నాగిరెడ్డి గారు చనిపోయేటప్పటికి మా కుటుంబానికి ఇన్కమ్ ఎంత ఉండిందంటే దాదాపు 30 లక్షలు ఇన్కమ్ ఉండేది ప్రతి నెల ఉమ్మడి కుటుంబానికి. తిరుపతిలో థియేటర్లు అయితే నెలకి 10 లక్షలు రెంట్ వచ్చేదండి. తర్వాత డైరీ ఉండింది, ఆర్లగడ్డలో 15 నుండి 20 లక్షలు అదొక ఇన్కమ్ ఉండేది. అదేవిధంగా సైమెంటేనియస్గా క్రషర్ ఉండింది, అది ఒక 7 లక్షలు అట్లా ఇన్కమ్ వచ్చేది. అలాంటిది ఎందుకు ఇవన్నీ మూతపడినాయి? అతనికి బుర్ర ఉందా బుర్ర లేదా నాకు తెలియదు. ఈ అఖిలప్రియకి అతను బాగుపరచడానికి వస్తే ఇంకొకటి ఎక్కువ ఏదైనా స్థాపిస్తారో లేదా ఇంకోటి డెవలప్ చేస్తారు, బెనిఫిట్ చేస్తారు. అలాంటిది ఉన్న ఆస్తులన్నీ మూసేసి అన్నీ వచ్చే ప్రాపర్టీస్ అన్నీ క్లోజ్ చేసుకొని ఏం సాధిద్దామని చెప్తున్నాడు. అంటే ఆయన క్లోజ్ చేయించాడు దగ్గర ఉండి, ఆయనకి ఏం అవసరం ఉంటుంది సార్? మొన్నటి దాకా మీరు చెప్పేది ఏమంటున్నారు, ఆ రోజు వరకు అన్ని నడిచినవి ఎందుకు క్లోజ్ అయినాయి? ఇతని బిహేవియర్తోనే. సార్, మీరు ఒక ప్రజానాయకుడిగా ఆలగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవాలనేటువంటి లక్ష్యంతో దాదాపు 4 సంవత్సరాల పై నుంచి పనిచేస్తా ఉన్నారు. 4.5 సంవత్సరం అవుతుంది బీజేపీ పార్టీ తరపు నుంచి ఒక ఇన్ఛార్జిగా. ఈరోజు మీరు భార్గవ్ అనేటువంటి వ్యక్తి మీద, అంటే ఆ వ్యక్తి మీద, లేకపోతే ఆయన సామాజిక వర్గం మీద, లేకపోతే ఆయన వచ్చి మా ఇంట్లో పెత్తని ఇప్పుడు మీరు ఇందాకన్నారే, ఓ రెడ్డి గారులు వస్తే వాళ్ళని గౌరవించాలి, వాళ్ళు లేచి ఈయనకి నమస్కారం పెట్టాలి అని కోరుకుంటున్నారని. అంటే భూమా నాగిరెడ్డి గారి అల్లుడుగా, భూమా కుటుంబానికి అల్లుడుగా ఆ గౌరవాన్ని కోరుకోవడంలో తప్పేంటి? అంటే మీరు వేరే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు మీ ఇంటికి అల్లుడుగా వచ్చినా సరే వారు మీకు నమస్కారం చేయాలి. వాళ్ళ అత్త మామ ఎవరి దగ్గర, మా ఈ కుటుంబ సభ్యుల దగ్గర నుండి గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తే తప్పు లేదు, మేము కూడా తప్పనం. అలాంటిది ప్రజలతో ఎవడండి ఈడేవడండి? ప్రజలకి ఈడేమైనా భూమా నాగిరెడ్డికి అల్లుడు అయితే ఏమి, మాకు బావ అయితే ఏమి, ప్రజలకు కాదు కదా వీడు. ఈరోజు రాజకీయ నాయకులు ఒక వ్యక్తి వస్తే మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయ నాయకుడిది. అంటే రాజకీయ నాయకులు అంటే మీరేం పెద్ద దేవుళ్ళు అనుకుంటున్నారా, పైనుండి ఊడి పడతారు అనుకుంటున్నారా? వాళ్ళైనా కూడా ఖచ్చితంగా ప్రజలు వస్తే ప్రజలకు మర్యాద ఇవ్వాలి. మర్యాద ఇవ్వలేనోడు వాడు రాజకీయానికి ఎందుకు పనికి వస్తానండి ఎవడైనా కానీ? వాళ్ళ చరిత్రలు ఎప్పుడు నిలబడవు, ఆన్నే క్లోజ్ అవుతారు, వాళ్ళ చాప్టరే క్లోజ్ అవుతుంది అక్కడే. అంటే ఆయన కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కదా. అసలు ఏ ఊరో కూడా తెలియదు మాకు, నాకైతే తెలియదు. మిగతా వాళ్ళకి ఎవరికైనా ఎవరు నాకు ఇంతవరకు చెప్పిందే లేదు ఇతనిది ఈ ఊరు అని. అంటే సాధారణంగా మన పల్లెటూరు భాషలో మాట్లాడుకుంటే బావమర్దులు బావ బతుకుని కోరతారు అంటారు, కానీ ఇక్కడ మీరు బావని విపరీతంగా ద్వేషిస్తూ ఉన్నారు. నాకు బావగాడు
నేను వాళ్ళకి అన్నా కాదని వాళ్ళే అన్నప్పుడు నాకు వాడు బావా కాదు ఏమీ కాదు. వాళ్ళు అన్నప్పటికీ కూడా అతను భూమా కుటుంబానికి అల్లుడే, మీకు ఖచ్చితంగా బావే. మీరు అట్లా అనుకుంటే ఇంకా నేనేం చేయలేను. సరే, మొత్తానికి మౌనికా రెడ్డి గారు ఉన్నారు కదా, ఆవిడ వివాహానికి భూమా కుటుంబ సభ్యులు ఎవరు హాజరు కాలేదు కానీ అంటే మిమ్మల్ని పిలవలేదా, ఆహ్వానించలేదా? పిలిచారు, నాకేదో పని ఉండి పోలేకపోయాను. అంటే మీ చెల్లెలి వివాహం కన్నా మీకు బహుశా ఎక్కువ పనులు ఏమి ఉంటాయి? అంటే ఏం పని ఉండదండి, ప్రతి ఒక్కటి చెప్పాల్సిందేనా? పని ఉంది, పర్సనల్ పని ఉండింది, పోలేకపోయాను. ఇప్పుడు మీరు చెప్పే సమాధానం మీ నియోజకవర్గ ప్రజలు విశ్వసిస్తారా? ఏం పని ఉందో వాళ్ళు ఆలోచిస్తారు. అంత పని ఉంటే తప్ప కిషోర్ పోకుండా ఉన్నాడు కదా. అది ఎంత పెద్ద పని వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళకి తెలుసు కదా. సరే, ఇప్పుడు పెద్ద బావ భార్గవ్ గారిని ఆ బావా గివా ఆపండి అండి, మేము వినాలంటే మాకే అసహ్యంగా ఉంది. వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. సరే, ఆయన టాపిక్ పక్కన పెడితే రెండవ బావ మంచు మనోజ్, మోహన్ బాబు గారి అబ్బాయి, కనీసం ఆయనన్నా భూమా కుటుంబానికి అల్లుడిగా ఆలగడ్డ నియోజకవర్గంలో భూమా అభిమానులు అదేవిధంగా కుటుంబ సభ్యులు మీరు అందరూ స్వీకరిస్తారా, పోనీ ఆయన్ని కూడా వ్యతిరేకిస్తారా? మీరు ఒకటైతే చెప్తానన్నా, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మేము ఎప్పుడైనా ఇస్తాం. వాళ్ళు ఇప్పుడు మనోజ్ గారే ఉన్నారు, ఆయన లిమిటేషన్స్ ఆయనకు తెలుసు, ఆయన చేసుకోవాల్సింది ఆయన చేసుకుంటున్నాడు, మేము చేసుకోవాల్సిన పనులు మేము చేసుకుంటున్నాం. అంతేగాని బావా అని చెప్పేసి బావగారు ఇంట్లో పోయి తేడాగా తిని పడకూడదు. సేమ్ వాళ్ళు వచ్చి మా ఇంట్లో పడరు, అంతే తేడా. ఎక్కడైనా అంతే, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటూనే వచ్చేది. రోజు ఇంట్లో కూర్చొని తేరగా అత్తగారి ఇంట్లో ఎవరైనా తింటే వాడికి మర్యాద వస్తుంది ఎక్కడైనా. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ పెళ్లి చేసుకున్నారు, మీ మామగారు ఇంట్లో పోయి రోజు కూర్చుంటే మిమ్మల్ని ఏమంటారు? ఈడేం పని లేదా, ఈడికి ఇల్లు లేదా, పావడం లేదా, ఈడు వచ్చి మా కొంపలో కూర్చున్నాడు అంటారు. నేనైతే సంవత్సరానికి ఒకసారి వెళ్ళేది కూడా. మా వాడు మీరు చెప్పిన వాడు ఒకడు తేరగా మా ఇంట్లోనే పడి వస్తుంటాడు, ఇంకా మా వాళ్ళనే నాశనం చేసి వస్తున్నాడు అంతే. సార్, మీరు ఉదయం లేస్తే ఎమ్మెల్యే నాని గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల నాని గారి మీద. కానీ మీ ఇద్దరికి గతంలో ఫ్రెండ్షిప్ ఉంది, లోపాయకార ఒప్పందం ఉంది అనేది నేను విన్నాను. నా ఒకటి చెప్తాను, ఈరోజు గంగుల కుటుంబము ఒకప్పుడు మాకు ప్రత్యర్థులుగా ఉన్న టైంలో మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఫ్రాక్షన్ గొడవలు అన్నీ ఉన్నాయి. తర్వాత ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి గారు శాంతి అని చెప్పి శాంతి యాత్ర అని చెప్పేసి ఇంకొక యాత్ర అని చెప్పేసి చేసినప్పుడు తర్వాత అందరూ కలిసిపోవాలి, గొడవలు వద్దని చెప్పేసి నాగిరెడ్డి గారే ఇవన్నీ చేయడం జరిగింది. గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని స్వాగతించి కలిసి అన్నీ చేయడం జరిగింది. అప్పుడు నాని నాకు కూడా పరిచయం అయ్యాడు. సో నాకంటూ నాని ఏం పరిచయం కాదు, నాగిరెడ్డి గారు పరిచయం చేస్తేనే నాని పరిచయం. ఓకే. దాని తర్వాత అతను నాకు కాలేజీలో కూడా జూనియర్గా ఉన్నాడని అప్పుడు తెలుసుకున్నాను. మీకంటే వయసులో చిన్న చాలా చిన్న అనుకుంటా, ఐ మీన్ లైక్ 3 years 4 years చిన్న ఉంటాడు. సో ముందే నాని గారితో పరిచయం అనేది భూమా నాగిరెడ్డి గారు పరిచయం చేశారు. డెఫినెట్గా మా మొత్తం గంగుల కుటుంబాన్ని మాకు పరిచయం చేసిందే నాగిరెడ్డి గారే. లేకపోతే మాకేమన్నా వాళ్ళు అప్పుడు దాకా ఫ్రాక్షన్ ప్రత్యర్థులుగా చూసిన వాళ్ళమే మేము. తర్వాత ఎప్పుడైతే నాగిరెడ్డి గారు శాంతి శాంతి అన్నారో అప్పటి నుండి అందరూ శాంతి అయింది అంతే. కాలేజీలో మీ ఇద్దరేమి కలిసి మాట్లాడుకుందేం లేదు? ఎప్పుడైతే జాయిన్ అయిన తర్వాతనే ఈ కాలేజీలో ఉన్నాడని తెలిసింది. ఎక్కడ సార్, ఎక్కడ చదువుకున్నారు మీరు? నేను విజయవాడ, అంటే డిగ్రీ, నేను యాక్చువల్ డిగ్రీ చేస్తున్నాను. అది కూడా ఎక్కువ రోజులు లేను, జస్ట్ 1 month 2 monthsకి నేను ఆర్లగడ్డలో బై ఎలక్షన్ వచ్చింది 2004లో. రావడంతో నేను వెంటనే ఎడ్యుకేషన్ అక్కడే డ్రాప్ చేసేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది. డిగ్రీ చదువుతున్నాను, డిగ్రీ చదువుతున్న టైంలో ఫస్ట్ ఇయర్ అయిపోయింది అంతే. ఆ టైంలోనే ఎలక్షన్స్ రావడము, బై ఎలక్షన్ రావడము, సో వచ్చి కంటెస్ట్ చేయడం జరిగింది ఎంపీపీగా, ఆర్లగడ్డ ఎంపీపీగా. అంటే 22 సంవత్సరాల వయసులోనే ఒక పెద్ద మండలానికి, ఆర్లగడ్డ మండలానికి మండల ప్రెసిడెంట్. సో రాజకీయాలు ఇలా కొత్త ఏం కాదు, లేదు 20 years బ్యాకే చూశారు. రాజకీయం అనేది మా బ్లడ్లోనే ఉంది. అది ఎలా చేయాలి, మా నాన్న దగ్గర నుండి మేము నేర్చుకునేది, మా బాబాయ్ మాకు చెప్పినది నేర్పించినది చాలా ఉన్నాయి. సో అదే సిద్ధాంతాన్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాం తప్ప ఈరోజు వీళ్ళు చేసేది రాజకీయం కాదండి, అది దోచుకోవడం అంటారు. అప్పటి నుండే చూస్తున్నాం రాజకీయం అంటే ఏంది. ఎప్పుడైనా రాజకీయం అంటే ఎదుటోడికి మర్యాద ఇవ్వడమే అండి. వాడి సమస్య మర్యాద ఇస్తే ఆటోమేటిక్గా వాడి కష్టాన్ని మనం తెలుసుకుంటాం, అన్నీ తెలుసు. ఎదుటోడి మీద మర్యాదే లేకపోతే మనం వాడి కష్టం ఏం వింటాము, వాడి గురించి ఏం తెలుసుకుంటాం. సార్, మీరు ప్రధానంగా నియోజకవర్గంలో ఎవరిని శత్రువుగా చూస్తారు, ఎవరు మీ ప్రత్యర్థి అనుకుంటారు? సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల నాని గారా, లేకపోతే టీడీపీ నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి మీ సోదరి భూమా అఖిలప్రియ గారిని మీరు రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తారు? ఇద్దరిలో నేను మద్దూరు అఖిలప్రియని ఎప్పుడూ నా ప్రత్యర్థిగా కూడా ఆలోచించను. ఆమె పరిస్థితి అయిపోయింది, క్లోజ్డ్ బుక్. ఆమె రాజకీయాల్లో ఆమెకి ఇంకా మళ్ళీ చరిత్ర ఉండదు. ఆమె చేసిన పనులు అలాంటివి.
సో ఇంకా నాని మాకు ప్రత్యర్థి ఎప్పటికైనా కానీ. భూమా వర్సెస్ గంగులా ఉంటుంది కానీ భూమా వర్సెస్ మద్దూరు ఉండదు. రాజకీయం అనేది ఎప్పుడైనా భూమా వర్సెస్ గంగులనే ఉండేది. సో గతంలో అదే ఉంది, భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది డెఫినెట్గా. సార్ ఇప్పుడు భూమా బ్రహ్మానంద రెడ్డి గారు మీతో ఎలా ఉంటారు? బాగుంటాడు. అంటే మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవటం, రోజుకోసారి మాట్లాడుకుంటారా? ఈ రోజుకి ఎందుకు మాట్లాడతామండి, ఏదైనా అవసరం ఉంటే చెప్తారు, నేను మాట్లాడేది, నాకేమైనా పని ఉంటే ఫోన్ చేస్తాను. తమ్ముడు మీకన్నా చిన్నే కదా? చిన్న. మరి బ్రహ్మానంద రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ముందు ప్రపోజ్ చేసింది అఖిలప్రియ గారు కదా. అంటే అఖిలప్రియ గారి మనిషిగా ఉన్న బ్రహ్మానంద రెడ్డి గారు మీతోటి ఎలా ట్రావెల్ అవుతున్నారు ఇప్పుడు? అఖిలప్రియ మనిషిని ఎవరైనా ఆయన ఏమైనా ముద్ర వేసుకుని కూర్చున్నాడా బ్రహ్మానంద రెడ్డి? అంటే అఖిలప్రియ గారు మౌనికారెడ్డి గారిని కాదని అవకాశం ఇస్తేనే కదా. మౌనికారెడ్డిని కాదనేంత వరకే అఖిలప్రియ పాత్ర. బ్రహ్మానంద రెడ్డిని సెలెక్ట్ చేసే దాంట్లో అఖిలప్రియ పాత్ర ఉండదు. చంద్రబాబు నాయుడు గారి పాత్ర, బ్రహ్మానంద రెడ్డి బ్యాక్గ్రౌండ్ అన్నీ చెక్ చేసుకొని, బ్రహ్మానంద రెడ్డి గారి ఫాదర్ కూడా ఎమ్మెల్యేనే ఆర్లగడ్డకి. మీ కుటుంబంలో మొట్టమొదటి ఎమ్మెల్యే అయింది ఆయనే కదా? నాగిరెడ్డి గారి కన్నా ముందే శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే. సో ఆయన వారసత్వాన్ని భూమా నాగిరెడ్డి గారు కొనసాగించారు. అంతే. శేఖర్ రెడ్డి గారి వారసత్వాన్ని నాగిరెడ్డి గారు. ఫస్ట్ మీ నాన్నగారు ఎంపీపీ. మా నాన్న ఎంపీపీ అయినప్పుడు మా నాన్న చనిపోయారు. మా ఫాదర్ చనిపోతే ఆ ప్లేస్లోకి నాగిరెడ్డి గారు వచ్చారు. ఓకే. తర్వాత శేఖర్ రెడ్డి గారు చనిపోతే ఎమ్మెల్యే అయినాడు. సో ఇది స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ వచ్చిన కోట. వాళ్ళు కట్టిన కోటని ఒకరు చనిపోయినాక ఒకరు దాంట్లో ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు తెలిసిన నాగిరెడ్డి గారు, నేను ఎక్కే ప్రతి మెట్టు ఒక కుటుంబ సభ్యుడి చావుతోనే నాకు విన్నాను. నేను ఎంపీపీగా నేను ఎంపీపీ అవ్వాల్సి వచ్చింది. తర్వాత ఎవరైతే శేఖర్ రెడ్డి గారు తర్వాత వారి ప్లేస్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వచ్చింది. అలా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో మొత్తానికి టీడీపీ జనసేన పొత్తులో వెళ్తామని, కానీ జనసేన మీతో అఫీషియల్గా ఉంది. ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టి గనక వచ్చే ఎన్నికల్లో గనక వెళ్తే ఆలగడ్డ టికెట్ ఆల్రెడీ అఖిలప్రియ గారికి కన్ఫామ్ అనేటువంటి ప్రచారం సాగుతూ ఉంది. ఎవరు చెప్పారండి టికెట్ కన్ఫర్మ్ చేశారు? అఖిలప్రియ గారు వారి వ్యక్తిగత సోషల్ మీడియాలో నారా లోకేష్ గారిని కలిసి, లోకేష్ గారు నాకు హామీ ఇచ్చారు, ఈ ఆలగడ్డ టికెట్ నాదే అని చెప్పేసి ఆల్రెడీ అఖిలప్రియ గారు తన సోషల్ మీడియాలో అఫీషియల్గా పోస్ట్ చేశారు. ఒకటన్నా ఏమైనా లోకేష్ గారు చెప్పారా, లేకపోతే పార్టీ ఏమన్నా ఒక లెటర్ పంపించిందా? ఎవరు చెప్పారు అసలు? ఈమె మెంటాలిటీ ఇదో, ఇట్లాంటి చీప్ ట్రిక్సే చిల్లరోళ్ళు చేస్తారు చూడండి. రోజుకి లోకేష్ గారు 10 మందితో ఫోటో దిగుతారు, 20 మందితో ఫోటో దిగుతారు. ప్రతి ఒక్కరు నాకు లోకేష్ గారు టికెట్ ఇచ్చేసినారంటారు. అట్లా ఉంటుంది ఇది సార్. కానీ ఇవిడ ఒక మాజీ మంత్రిగా పనిచేశారు టీడీపీలో. ఏం మంత్రి ఏమన్నా కష్టపడితే వచ్చిందా? ఒకరు చచ్చిపోతే ఆ చనిపోయిన దానికోసం ఇచ్చినారు సింపతిగా, అంతే తప్ప. ఎమ్మెల్యే అయినా అంతే కదా. ఆమె ఏమైనా 10 మందిని ఓటు అడిగిందా, లేకపోతే ఆమె నచ్చి మెచ్చి ఓట్లు వేసినారా? గతి లేక ఎమ్మెల్యేలు అయినారు అంతే. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అవకాశం లేక ఇచ్చినాడు మంత్రి పదవి, అంతే. నాగిరెడ్డి గారికి ఇవ్వాల్సిన మంత్రి పదవి ఆయన చనిపోవడం వల్ల ఈమెకి ఇచ్చినాడు, అంతే తప్ప ఈమెలో ఏదో పెద్ద పెద్ద క్వాలిటీస్ ఉన్నాయి, ఏదో డెవలప్ చేసేస్తుందని ఇచ్చిన పరిస్థితి అయితే కాదు కదా. అంటే అఖిలప్రియ గారు మంత్రిగా ఉన్నన్ని రోజులు ఆలగడ్డ నియోజకవర్గాన్ని డెవలప్ చేయలేదేమి? ఏం చేశారండి నేను చెప్తాను ఇప్పుడు ఆమె డెవలప్మెంట్. ఆఖరికి ఆర్లగడ్డలో స్వీపర్ పోస్టులు అమ్ముకుంది. ఎప్పుడు చరిత్రలో ఆర్లగడ్డలో ఏ నాయకుడు కూడా, ఇన్ఫ్యాక్ట్ గంగుల వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఎప్పుడే కానీ అలాంటి చేసింది లేదు. స్వీపర్ పోస్టులు, ఆఖరికి మున్సిపాలిటీలలో ఉద్యోగాలు వస్తే అవి అమ్మింది. టూరిజం డిపార్ట్మెంట్లో కూడా ఒక 4-5 మందికి ఇంకా బలవంతంగా ఇప్పించినారు తప్ప మా వాళ్ళు, లేకపోతే దాంట్లో వచ్చిన పోస్టులు మిగతావన్నీ అమ్ముకుంది. కాన్స్టిట్యున్సీలు యాడ్ చేయాల్సి వస్తుందని చెప్పి బయట తిరుపతి, చిత్తూరు, విజయవాడ అక్కడ అమ్ముకుంది. వాళ్ళ హస్బెండ్ ఒక బుక్ పెట్టుకొని దీనికి ఇంత రేటు, స్వీపర్ పోస్ట్ 2 లక్షలు, 50,000, ఇంకా ఒక కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకొచ్చినాడు. ఎవరెవరు ఎంత ఇస్తారు చెప్పండి అని. అలాంటి పరిస్థితి ఉంది. ఇంకా నీచమైన పని ఏం తెలుసండి ఈమె చేసింది? రైతులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో రైతులు మద్దతు ధర లేక ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మినుములకి, శనగలకి మద్దతు ధర ఇచ్చి దాదాపు 5,500, 5,600 మినుములకి రేట్ ఇస్తే సిగ్గు లేకుండా తమిళనాడు నుండి ఈమె లోడ్లు తెప్పించి, పసుపు అయితేనేమి, మినుము అయితేనేమి, అన్ని మెటీరియల్ పక్క స్టేట్లో నుండి ఇంపోర్ట్ ఇక్కడ తెప్పించుకొని ఆమె స్కూల్లో పెట్టుకొని, పేపర్లో కూడా వచ్చినాయి ఆర్టికల్స్, మాకు సంబంధించిన ఒక స్కూల్లో పెట్టుకొని అమ్ముకుంది. రైతులకు టోకన్లు ఇవ్వక రైతు శాపనార్థాలు ఏ రేంజ్లో పెట్టింటారో ఆ రేంజ్లో పెట్టింటారు. ఎంతమంది టోకన్లు అమ్ముకున్నారు? అదే అఖిలప్రియ గారికి తెలిసే జరిగిందా, లేకపోతే అనే అన్నిట్లో పర్సంటేజ్ ప్రతి ఒక్కటి వీళ్ళు ఒకరికి అప్పచెప్పి నువ్వు ఇది చేసుకోరా, నా డబ్బు తీసుకొచ్చి నా దగ్గర పెట్టు, ప్రతి ఒక్కటి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్తోనే జరిగింది. ఇప్పుడు ఆ రోజు ఉన్న చైర్మన్లు కానీ ప్రభుత్వం ఆమె చేతిలో ఉన్నప్పుడు అంటే ప్రజలు కూడా లబోదీబో అని కొట్టుకుంటున్నారు కదా ఆమె ఇంటి దగ్గర పోయి.
అమ్మ నాకు టోకెన్ రాలేదంటే వెంటనే అక్కడికి వచ్చి చేయాలి కదా, అవును, తెలియకుండా జరుగుతాయి. ఇది ఒక రోజు ప్రక్రియ కాదు, నెల రోజుల ప్రక్రియ. ప్రొక్యూర్మెంట్ అనేది 15 రోజులు జరిగింది. 15 రోజుల్లో ఒక రోజు కాకపోతే ఒక రోజు తెలిసిపోతుంది కదా ఆమెకి. ఎందుకు రియాక్ట్ కాలే? ప్రజలకు పోయి అండగా నిలబడాలి కదా. మంత్రిగా ఉంది, ఆ ఊర్లోనే ఎమ్మెల్యే, ఆ ఊరికే మంత్రి పదవి, ఆ ఊరు తరపున మంత్రి పదవి వచ్చింది. అవును, ఏం చేసినారు? మొత్తం ఈమె కరప్షన్ అంతా. సార్ మీకు అండ్ ఇంకొక పాయింట్ అండి, ఈరోజు నీరు చెట్టు అనేది ఒకటి జరిగింది మా ప్రాంతంలో. 168 కోట్ల వర్క్ జరిగితే నీరు చెట్టు అనే వర్క్ని ఈడ కార్యకర్తల్ని పీక్కదిని ఎవరికి వర్క్ ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి బనానపల్లి కాన్స్టిట్యున్సీ అతనికి 100 కోట్ల వర్క్ ఇచ్చింది. సరే, ఆ 100 కోట్లు ఏమైనా టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ మంత్రిగా ఉండి 100 కోట్ల వరకు బనానపల్లికి ఇచ్చింది వైసీపీ నాయకుడికి. మరి ఎవరు టీడీపీలో అబ్జెక్షన్ చేయలేదు అక్కడ? బీసీ జనార్దన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు దగ్గర కూడా చెప్పారు అదే మాట. ప్రతి ఒక్క చోట ఈమెను అబ్జెక్ట్ చేసినారు కదా, కానీ ఆపలేకపోయినారు. అప్పుడు ఎంత ఆరోగ్యంగా బిహేవ్ చేసింది, గన్మెన్లను రిటర్న్ పంపించడము చాలా చేసింది అప్పుడు. చాలా ఆ గవర్నమెంట్లో టీడీపీకి వ్యతిరేకంగా ఈమెను చేయని పనే లేదు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకు వస్తే ప్రోగ్రామ్కి అటెండ్ కాలేదండి ఈమె, మంత్రిగా ఉండి. నేను చూసిన కాలో శ్రీనివాసులు గారు, తర్వాత ఎన్ఎండి ఫరూక్ గారు, ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు ఇంత చిన్న వయసులో ఇట్లా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు, గన్మెన్లను రిటర్న్ పంపించిందండి. గన్మెన్లను ఎవరు పంపిస్తారండి? రూలింగ్ పార్టీలో ఉండి నువ్వే గన్మెన్లను పంపిస్తావు. దీంట్లో ఎంత దరిద్రం తెలుసా అండి, ఈమెనే పోలీసు వాళ్ళని రైడ్ చేయమని చెప్తుంది, ఈమెనే వాళ్ళ ఇంట్లో అది ఉంది ఇది ఉంది రైడ్ చేయపో అంటుంది, మళ్ళీ పోలీసు వాళ్ళ మీద ఈమె గన్మెన్ లైన్కి పంపిస్తుంది. అది కూడా ఎంత మెయిన్ లీడర్స్ అంటే వీళ్ళ వేషాలు నచ్చక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ దగ్గరికి పోవట్లేదని వాళ్ళ మీద రైడ్ చేయించి అసలు పోలీసు వాళ్ళకి ఏం రైట్ ఉంటుందండి ఇంట్లో పోయి రైడ్ చేయడానికి, వితౌట్ ఎనీ సర్చ్ వారెంట్. ఈమె చెప్పిందని పోయి చేసినారు, మళ్ళీ దాని మీదనే ఈమె గన్మెన్లను వెనక్కి పంపిస్తుంది. వీళ్ళు అవకాశం, డబ్బుల కోసం బెదిరింపే రాజకీయాలు ఇట్లాంటివి వీళ్ళు చేసేది. అంటే ఎంత సంపాదించి ఉంటారు మంత్రిగా ఉన్నప్పుడు? అదే చెప్తున్నాను అండి, వీళ్ళు సంపాదించేది ఏముండదు, అన్ని చిల్లర కోసమే. ఈమె మంత్రి దరిద్రానికి అదృష్టానికో కానీ మంత్రి ఉండింది ఒక 8 నెలలు సంవత్సరం లోపలే ఉంది, అంతకన్నా ఈమె మంత్రి పదవి. సో ఆ టైమే కాబట్టి పెద్ద ఇబ్బంది జరగలేదు, సంపాదించడానికి ఎక్కువ ఇబ్బంది జరిగేదా? అసలు ఇంకా మనిషి అనేవాడిని బతకలేదు. అలాంటి పరిస్థితి ఆమె మెంటాలిటీ కానీ ఆమె హస్బెండ్ మెంటాలిటీ కానీ అంతే. సార్ నాకు ప్రధానంగా ఒక డౌట్ ఉంది, మీకు ఏవి సుబ్బారెడ్డి గారితో పరిచయం ఉందా? ఏవి సుబ్బారెడ్డి గారు లాంటి చాలామంది మిత్రులు, భూమా నాగిరెడ్డి గారి మిత్రులు ఎవరైతే ఉన్నారో, భూమా నాగిరెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు సంపాదించినప్పుడు చాలామంది పేర్ల మీద బినామీ ఆస్తులు పెట్టారు. కాబట్టి భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏవి సుబ్బారెడ్డి గారు లాంటి వ్యక్తులు అందరూ కూడా ఆస్తులు మా వెంట ఎదురు తిరిగారు అనేటువంటిది అఖిలప్రియ గారి వర్గం నుంచి వినపడతా ఉంది. సో అక్కడ కాస్త డిప్రెషన్కి గురయ్యారు అఖిలప్రియ గారు అని. నేను ఒకటి అడుగుతానండి, ఏం భూమా నాగిరెడ్డి గారు ఏమైనా పిల్లోళ్ళు అండి, ఏమన్నా పిచ్చోడా లేకపోతే ఏమన్నా ఎవరు పడితే వాళ్ళ పేర్ల మీద ఆస్తులు పెట్టడానికి? ఆయన ఆస్తి ఆయన పేరు మీద పెట్టుకుంటారు, ఏమైనా దొంగలిచ్చిన ఆస్తులా, లేకపోతే ఏమైనా దొంగతనాలు ఎవరైనా చంపి తీసుకునే ఆస్తులా? ఏమన్నా ఆయన ఆస్తులు ఆయన పేరు మీదనే పెట్టుకుంటారు, పక్కనోడి పేరు మీద ఎందుకు పెడతారండి? బినామీలు పెట్టాల్సిన అవసరం ఏముందండి? లేకపోతే ఏమైనా 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయా? సరే, భూమా కుటుంబానికి ఎన్ని 1000 కోట్ల ఆస్తులు ఉంటాయి సుమారు? ఎవరైనా వింటే నవ్వుతారండి, 1000 కోట్లు 1000 కోట్లు అని. అట్లా తయారైన కిడ్నాప్లు చేసుకుంటా. మాది మామూలుగా సామాన్యమైన కుటుంబము, పెద్ద రైతుల కుటుంబము, అంతే తప్ప ఈరోజు మా నాన్న వాళ్ళ టైంలో ఉన్న ప్రాపర్టీస్ అవే ఈరోజు ఆస్తులు, అంతే తప్ప ఏం నాగిరెడ్డి గారు వచ్చిన తర్వాత సంపాదించి పెట్టింది ఏమీ లేదు, ఇక్కడ ఏం లేవు. ఉన్న స్థలాలే దానిని డెవలప్ చేసుకుంటా కొన్ని అమ్మినారు, ఉమ్మడి ఆస్తులు అమ్మి కొన్ని డెవలప్ చేయడం జరిగింది నాగిరెడ్డి గారు. నాగిరెడ్డి గారు రాజకీయాల్లో పెరిగిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలు బాగా నడిపారు. హైదరాబాద్లో కూడా చాలా స్థలాలు కబ్జాలు చేశారు. సో ఇప్పుడు అవన్నీ కూడా 1000 కోట్లలో ఆస్తులు ఉంటాయనేది నేను అభిప్రాయపడతాను. నాకు తెలిసి హైదరాబాద్లో 1 సెంటు భూమి కూడా నాగిరెడ్డి గారికి లేదు. ఇది ఆయన ఎంటైర్ పొలిటికల్ కెరీర్లో. ఇక్కడ ఎప్పుడైనా కానీ ఏదైనా చిన్న పంచాయతీలు జరిగినాయి కానీ అవి మనవే అనుకుంటే ఎట్లా అండి? ఇప్పుడు ఇద్దరు వస్తారు, నువ్వు ఇంకొకరు వస్తారు, కొట్టుకునేటప్పుడు మీ ఇద్దరిలో కూర్చోబెట్టి మాట్లాడితే ఆ సైట్కి ఏదైనా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ సైట్ని మనం ప్రొటెక్ట్ చేయడం జరిగితే ఆ సైట్ నాదే అవుతుందా? మీ ఇద్దరిది కాకపోతే మాదెందుకు అవుతుంది ఆ సైట్? మరి ఏవి సుబ్బారెడ్డి గారితో ఎందుకు చెడింది అఖిలప్రియ గారికి?
ఎందుకు చెడిందంటే వీళ్ళకి ఎవరు ఉండకూడదు అనే ప్రాధాన్యత ఎవరికి ఉండకూడదు, వాళ్ళ ఆస్తులు కూడా మావే అని చెప్పి ఒకటి క్రియేట్ చేయాలని ఏవి సుబ్బారెడ్డి మీద పడింది. శ్రీ నాగిరెడ్డి గారు, ఏవి సుబ్బారెడ్డి గారు రాజకీయంగా కష్టాల్లో అన్నిట్లో ఆయన కూడా ఉన్నాడు. వైఎస్ఆర్ గారు కేవీపీ గారు ఎట్లనో ఇక్కడ కూడా వీరిద్దరిని అలాగే పోల్చొచ్చు. సేమ్ అంతే అనుకోండి. ఇప్పుడు ఈ రిలేషన్ కూడా ఎందుకు చెడింది, దానికి అంతే రీజన్ ఉంటుంది, దానికి అంతే రీజన్ ఉంటుంది. సో ఇక్కడ జగన్ గారికి కేవీపీ గారికి ఎందుకు చెడింది అనేది ఒకరితో ఒకరు సింక్ కాదు కదండి. ఇప్పుడు నాగిరెడ్డి గారితో సింక్ అయినట్టు ఏవి సుబ్బారెడ్డితో అఖిలప్రియకి కాదు. అవును, అఖిలప్రియ అనేది ఇండివిజువల్ కాదు కాబట్టి, అఖిలప్రియ మొగుడు చెప్పినట్టు ఆమె వినాల్సిందే కాబట్టి ఇంకా అది అసలు కుదరదు. సో అట్లా విడిపోయి ఉండొచ్చు. అండ్ ఏమైతే ఏవి సుబ్బారెడ్డి ఆస్తులన్నీ నావే అంటాయి. వాస్తవంగా ఏవి సుబ్బారెడ్డికి ఖర్చు లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఎప్పుడు నిలబడింది ఒకసారి నిలబడ్డాడు. మాకేందంటే ప్రతి సంవత్సరము ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ చేసినట్టు చేసినాం. సో ఎలక్షన్ ఖర్చులు ఏంటో మీకు తెలుసు. సో ఏవి సుబ్బారెడ్డి గారు ఖర్చు లేదు కాబట్టి ఆయన ఆస్తులు పెరిగినాయి. ఇక్కడ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆస్తులు పోయినాయి అంతే. అంతేగాని ఏవి సుబ్బారెడ్డి గారు ఏమి భూమా నాగిరెడ్డి గారు ఆస్తులు ఆయన చనిపోయిన తర్వాత ఆక్రమించుకోలేదు. ఎవరు ఆక్రమించుకునేంత సీను లేదు, అలాంటిది ఏమీ లేదు. సార్ నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఒకవేళ రేపొద్దున మీరు ఎమ్మెల్యేగా బరిలో ఉంటే ఎన్నికల్లో ఏవి సుబ్బారెడ్డి గారు మీకు మద్దతు ఇస్తారా? డెఫినెట్గా చేస్తారు. కమిట్మెంట్ ఇచ్చారా ముందే? ఒకటన్నా అందరూ చేస్తారు, అందులో డౌట్ లేదు, ఆల్రెడీ చెప్పినారు. సో ఆ ధైర్యంతోనే ముందుకెళ్తా ఉన్నారు. ప్రజలు ఉన్నారనే ధైర్యం అన్న నాకు, అంతేగాని వీళ్ళు ఎవరు కాదు. దాంతోపాటు వీళ్ళు ఉన్నారని ఒక భరోసా అంతే అన్న. ధైర్యం అనేది ప్రజలు ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తేనే మనం ముందరకు వెళ్ళగలుగుతాం తప్ప ఒకరు ఉన్నారు నాకు ఈయన ఉన్నారని చెప్పి మనం పోలేం. ముందు ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేయాలి. ఈరోజు ప్రజలు యాక్సెప్ట్ చేసినారు నన్ను. సార్ గత మీ ఇంటర్వ్యూలో చూశాను నేను, మీరు మీ బ్రదర్ నాగిరెడ్డి గారి అబ్బాయి విఖ్యాత్ రెడ్డి, అతనికి డీజిల్కి డబ్బులు కావాలన్నా భార్గవ్ గారే ఇవ్వాలి, అఖిలప్రియ గారి హస్బెండే ఇవ్వాలి అని మీరు మాట్లాడినట్టున్నారు. నేను ఇంతకుముందే మీకు పాయింట్ చెప్పిన, తిరుపతిలో థియేటర్ మూసుకున్నారు, క్రషర్ మూసుకున్నారు, ఇవన్నీ మూసుకుంటే ఇంకెవరిని అడుక్కోవాలన్న అతను ఏమున్నాయని అతను ఇస్తే ఇతను తినాలి. ఈరోజు నేను చెప్పేది కాదు, అతని చుట్టూ ఉంటారు చూడండి వెనక కోటరీ, వాళ్ళు వచ్చి మాకు చెప్తున్నాడు ఇలా బతుకుతున్నాడు అన్న పరిస్థితి ఇట్లా ఉందని. ఏం చేయగలుగుతాం? మేము బాధపడగలుగుతాం తప్ప ఇంకా మేమేం అనలేము అంతకన్నా. సో మీకు ఎప్పుడు అనిపించలేదా మా తమ్ముడు ఇలా ఇబ్బందులు పడతా ఉన్నాడు, భార్గవ్ గారి చేతులు చిక్కుకొని పోయాడని పోనీ ఎప్పుడు అనిపించిందా మీకు? ఇట్లా అనుకొని కొంతమంది ఏం చేసినారంటే అండి, పోయి చెప్పినారు విఖ్యాత్ నువ్వు ఇట్లా ఉంటే కాదు, నువ్వు సొంతంగా బయటికి రా, నీది నువ్వు చేయి అని కొంతమంది 4-5 మంది భూమా నాగిరెడ్డి గారి వెల్ విషర్స్ వాళ్ళందరూ పోయి చెప్తే ఇదే క్యారీ చేసి ఆడపోయి చెప్పినాడు వాళ్ళ అక్కకి బావకి. చెప్తేనే నీకేం అంత కొవ్వు, మా ఫ్యామిలీ గురించి మాట్లాడాలంటే నువ్వు చెప్తావా అంటే ఎలా పెంచాలో మీరు చెప్తారా మాకు. ఇన్ఫ్యాక్ట్ 2-3 ఇష్యూస్ కూడా జరిగినాయి అట్లా. ఎక్కడైనా విఖ్యాతిని ప్రోగ్రాంలు ఇస్తే అంటే మీ ఇళ్ళలో అంటే విఖ్యాతిని దించండమ్మా తిప్పండమ్మా అంటే మా ఇళ్ళలో పిల్లలు చదువుకోకూడదా, మీ ఇళ్ళలో చదువుకోవాలన్నా అంటే ఈమెకు అవసరమైతే ఎవరైనా ఏదైనా చేసేస్తుంది, చదువుకుంటునే వాడిని నాశనం చేసేనే చేస్తుంది. అది అతని ఫ్యూచర్ అండి, అతనికి ఆలోచన ఉంటే అతను ఏం చేసుకోవాలో అతను చేసుకుంటాడు. ఇక్కడ నేను మీ కుటుంబంలో కాంట్రవర్సీ అయ్యేటువంటి ప్రశ్న నేను అడగకూడదు, దయచేసి. నాకేందంటే ఎంత అలర్జెటిక్ ఉందంటే ఎప్పుడు చూసినా అఖిలప్రియ, మద్దూర్ భార్గవ్, విఖ్యాత్ నాకేం అవసరం అండి. ఈరోజు నేను వచ్చింది ప్రజలతో చేయాలనుకొని, ప్రజలకి సేవ చేయాలనుకొని రాజకీయాల్లోకి వచ్చిన. వీళ్ళ పంచాయతీ ఇంకా వీళ్ళది అయిపోయింది. సార్ ఇప్పుడు అఖిలప్రియ గారు బెదిరించడానికి వెనకాడరు, సో దాడులు చేయడానికి చేపించడానికి వెనకాడరు అని చెప్పేసి మీరు గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. నేను ఎప్పుడు చెప్పానండి? వాళ్ళు అంటే ప్రజల మీద చేస్తున్నారు. కరెక్టే. సో ఇప్పుడు మీరు వ్యతిరేకిస్తామన్నారు అఖిలప్రియ గారు, రేపొద్దున మిమ్మల్ని కూడా ఏదైనా చేయటానికి కానీ మిమ్మల్ని బెదిరించడానికి కానీ ముందుకు రారు వెనకాడరు అని మనం ఎందుకు అనుకోకూడదు? ఎట్లా కనపడుతున్నాం అన్న మీకు? అంటే వాళ్ళు ఏదో చేయడానికి వస్తే ఊరుకుంటామా? మేము పాతి పెడతాం, ఏం వదిలిపెట్టేది ఏమి ఉండదు. అంత మరీ చూస్తూ ఊరుకునే ప్రసక్తి ఏం లేదన్న. నా జోలికి కానీ నా కార్యకర్తల జోలికి కానీ వస్తే ఊరికి వదిలే ప్రసక్తే లేదు, పాతి పెట్టేది. అంటే వాళ్ళు చంపడానికి వస్తుంటే చూసుకుంటూ కూర్చుంటాం అనుకుంటున్నారా? ఆమెకు అంత సీను లేదు, ఆమెకు అంత వర్గము లేదు, ఆమె నమ్మి ఎవడు వెనక తిరిగే వాళ్ళు కూడా లేరు ఇప్పుడు. కానీ ఆవిడ వెనక భార్గవ్ గారు ఉన్నారు కదా. మా వెనక ప్రజలు ఉన్నారండి. అదే చెప్తున్నా, చూస్తూ ఊరుకోవడానికి మేము ఇది కాదు కదా. సో మీ మీదకి వచ్చే ధైర్యం చేయరు, చేసి చూడమనండి, పాతి పెడతాం ఏమైనా కూడా అంతే. ఏదైనా కానీ తెగేంత వరకు లాక్కుంటే ఎవరికైనా అంతే. సార్ మీరు ఎన్నికలు చేయగలిగేటువంటి ఆర్థిక స్తోమత మీకుందా ఇప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయాల్లో? డెఫినెట్గా ఉంది. లేకుండానే రాజకీయాలు చేయాలనే ఆలోచనతో రాను కదన్న ముందరికి.
అంటే మిమ్మల్ని గతంలో కొన్ని సందర్భాల్లో అఖిలప్రియ గారు వారి మనుషుల దగ్గర మాట్లాడినటువంటి మాటలు ఈజీగా మిమ్మల్ని డబ్బులకి లొంగ తీసుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందరూ ఆమెలాగానే ఉంటారన్న, డబ్బులకు అమ్ముడుపోయేదానిలాగా ఆమెలాగానే ఉంటారా? ప్రజలకి నేను చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చిన. సో డబ్బులకు అమ్ముడుపోయే రకం ఎవరో ప్రజలకు తెలుసు, ఆళ్ళగడ్డ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఎవరైనా పిలిచి మిమ్మల్ని పిలిపించి ఇవి మీ దగ్గర ఉంచండి ఈ డబ్బులు, ప్రస్తుతానికి అఖిలప్రియ గారికి ఎలక్షన్ మీరు సపోర్ట్ చేయండి, కుటుంబంలో విభేదాలు వద్దని, అంత ధైర్యం ఉన్నాడు ఎవరన్నా నా దగ్గరికి వచ్చి అలాంటి చేసేది? వాళ్ళకి తెలుసు నేను ఎలా రియాక్ట్ అవుతానని తెలుసు కాబట్టి అలాంటివి జరగవు. మేము వచ్చింది ఈరోజు ఆళ్ళగడ్డ బాగుండాలనే కోరికతో చేస్తున్నాం రాజకీయాలు, అంతే తప్ప డబ్బుల కోసమో ఇంకో దానికోసం అయితే ఎప్పుడో అయిపోతుంది. 4.5 సంవత్సరం నుండి నేనేమి సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు 3 నెలల ముందు 4 నెలల ముందు రావట్లే, ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో వచ్చినాను నేను. మీరు 4.5 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్న మాట వాస్తవం, ఎందుకంటే మీ సోషల్ మీడియా నేను ప్రతిరోజు ఫాలో అవుతూ ఉంటా. సార్ ఈ 4.5 సంవత్సరాలు సుమారు ఎంత ఖర్చు అయి ఉంటుంది మీకు? ఇంకా అవి చెప్పకూడదండి బయటికి. ఇంకా ఖర్చు అనేది ఖర్చు పెడుతుంటాము, సేవా కార్యక్రమాలు చేస్తుంటాము. ఈరోజు ఖర్చు రెగ్యులర్గా ఉంటూనే ఉంది. అది రెగ్యులర్గా ఉంటుంది ఖర్చు. సార్ మిమ్మల్ని ఎక్కడ ఎమ్మెల్యే గంగోల నాని గారు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదా? అంటే మీరు 4 సంవత్సరాల నుంచి 4.5 సంవత్సరాలు ప్రజల్లో ప్రతి గ్రామం పర్యటన చేస్తూ ఉన్నారు, మీ వాయిస్ మీరు వినిపిస్తూ ఉన్నారు. ఆర్లగడ్డలో ఎప్పుడే కానీ ఈ సంస్కృతి లేదు, ఒకరిని ఇబ్బంది పెట్టాలి. కేవలం ఈ అఖిలప్రియ వీళ్ళు స్టార్ట్ చేసినారే తప్ప మీ బాబాయ్ నాగిరెడ్డి గారు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదా? ఎవరు? ఎప్పుడూ లేదండి. నాగిరెడ్డి గారు ఎప్పుడైనా కానీ అవతలని వాడిని ఏదో ఇబ్బంది పెట్టాలని పెట్టింది ఎప్పుడూ లేదు. స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకొని ఇచ్చారా? ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకునే వాళ్ళ గ్రూప్ సిస్టమ్. ఇక్కడ వాళ్ళు గంగుల గ్రూపు, మేము భూమా గ్రూప్. ప్రత్యర్థులుగా ఒకసారి ఎదురుపడినారంటే వీళ్ళని మేము బ్యాకప్ ఇస్తాం, వాళ్ళకి వాళ్ళు బ్యాకప్ ఇచ్చుకుంటారు, అంతే. అంతే తప్ప వాడిని తొక్కండి వీడిని తొక్కండి అనే ఆలోచనలు ఎప్పుడూ ఉండేవి కాదు. ఇన్ఫ్యాక్ట్ తొక్కుతే ఇంకా లేచి కూర్చుంటాం. అలాంటి ఆలోచనలు మా దగ్గర ఉండవు ఈ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు లేదు. స్ట్రైట్గా చెప్పండి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు మిమ్మల్ని పిలిచి మీకు ఈసారి అఖిలప్రియ ప్లేస్ మీకు ఇస్తాను టికెట్, పార్టీలు జాయిన్ అవ్వమంటే జాయిన్ అవుతారా? ఇప్పుడు మీరు అనుకునే ఊహాగానాలు అనవసరం కదండి. ఇప్పుడు మీరు చెప్పే చంద్రబాబు నాయుడు గారు పిలిచినా కదా, మీరు ఊహాగానాల్లో ఎందుకు మాట్లాడడం అనవసరమైన టైం కదా. ఆయన పిలిచాడో పిలుస్తాడో మనకు తెలియదు, అవసరం లేదు కదా టాపిక్ గురించి మనం మాట్లాడడం. సో మీకైతే నాకు తెలిసి మనసులో జాయిన్ అవ్వాలని ఉందనుకుంటున్నాను. ఒకటండి, ఈరోజు ఆర్లగడ్డ ప్రజలు సెక్యూర్గా ఉండాలి, ప్రజలకి మంచి పరిపాలన అందించాలి, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అనేది నా కోరిక. మీ జనసేనతో పొత్తులో ఉన్నారు, సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటండి? మంచి లీడర్ అండి ఆయన. ఆయనకి ఒక సంకల్పం పెట్టుకొని, ఇప్పుడు చాలామందిని చూసినాం పార్టీలు పెట్టిన వాళ్ళు పార్టీలు మూసేయడము, చాలా ఇప్పుడు దేవేంద్ర గారు పెట్టారు, అట్లా కొంతమంది చాలామంది పార్టీలు పెట్టారు, అందరు పార్టీలు మూసేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంత నష్టపోయినా, ఒక సీట్ రాకపోయినా కూడా ఆయన కష్టపడి ఇంకా ప్రజలకి న్యాయం చేయాలనే, ఇన్ఫ్యాక్ట్ మొన్న కూడా కౌలు రైతులకి, చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకి డబ్బులు ఇవ్వడము చాలా చేశారు ఆయన. సో ఆయనలో ఆ పొలిటికల్ స్పిరిట్ అనేది ఉంది. మీకు రాజకీయంగా ఇంకొక ముప్పు, టీడీపీ జనసేన బీజేపీ కూటమి కడితే ఇటు తెలుగుదేశం నుంచి మీ సోదరి భూమా అఖిలప్రియ రేస్లో ఉంటారు, ఇటు బీజేపీ నుంచి మీరు రేస్లో ఉంటారు, అఫీషియల్ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి, ఇటు జనసేన నుంచి ఇరిగల రాంపుల్లారెడ్డి గారు కూడా రేస్లో ఉండబోతూ ఉన్నారు. కానీ ఏ పార్టీ అయినా కూడా ఒకటే చూస్తారు, క్యాండిడేట్ని చూస్తారు, వాళ్ళ సర్వే రిపోర్ట్స్ చూస్తారు. ఈరోజు ఉన్న పరిస్థితి అంతా అదే, సర్వేలో ఎవరు ముందుంటే వాళ్ళకే టికెట్లు వస్తాయి. అండ్ బీజేపీలో ఉన్న పొత్తుల్లో భాగంగా ఖచ్చితంగా మాకు ఆర్లగడ్డ వస్తారని నమ్మకం, నాకు గట్టి నమ్మకం ఉంది. సరే, ఇరిగల రాంపుల్లారెడ్డి గారికి భూమా కుటుంబానికి అసలు ఎక్కడ గ్యాప్ వచ్చింది? ఒకనొక టైంలో భూమా నాగిరెడ్డి గారిని ఎదిరించే నాయకుడిగా ఇరిగల కుటుంబం ఎదిగింది అనేది స్థానికంగా వినపడుతుంది, వాస్తవేనా? అంటే భూమా నాగిరెడ్డి గారి స్థాయికి నిలబడ్డం అనేది అయితే జరగలేదు. ఎప్పుడైనా కానీ ఇక్కడ రెండే నడుస్తాయి, ఒకటి గంగుల కుటుంబం తరపున నడుస్తుంది, ఒకటి భూమా కుటుంబం తరపున నడుస్తుంది. ఎప్పుడైతే మూడో ప్లేస్ అనే ఒక వ్యాక్యూమ్ వస్తుందో ఆ టైంలో వీళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది, అంతే తప్ప ఈరోజు గతంలో 2009లో భూమా నాగిరెడ్డి గారు టీడీపీ నుండి ఎప్పుడైతే వైసీపీలోకి ప్రజారాజ్యంలోకి పోయి జాయిన్ అయ్యారో అప్పుడు వీళ్ళకి టీడీపీలో ప్లేస్ దొరికింది, ఇంకా ఎవరు లేరు అని. తర్వాత ఏమైంది, నాగిరెడ్డి గారు మళ్ళీ పిఆర్పి నుండి దీంట్లోకి వెళ్ళారు, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి 2012లో కంటెస్ట్ చేశారు. అప్పుడు వీళ్ళకి మళ్ళీ టీడీపీ ప్లేస్ అట్లే కంటిన్యూ అయింది. అంతే, ఎవరు లేకపోతే వచ్చింది తప్ప వాళ్ళకి స్వతహాగా వీళ్ళకి టికెట్ ఇవ్వాలనే ఆలోచన ఏ రోజు కానీ ఏ నాయకుడికి రాలేదు, ఏ ప్రజలకు వీళ్ళకి ఓటు వేయాలని రాలేదు. అంటే భూమా కుటుంబానికి
ఇరిగల కుటుంబం సరిపోదంటారా ఆళ్ళగడ్డలో? అంటే అవసరం లేదండి, ప్రజలకి ఇరిగల కుటుంబంతో అవసరం రాలే ఎప్పుడే, కానీ రాదు కూడా నాకు తెలిసి. కానీ ఇక్కడ నాకు మీలో నచ్చింది ఏంటంటే ఏ కుటుంబాన్ని ఏ నాయకుడిని కించపరిచేలా మాట్లాడే పరిస్థితి మీ దగ్గర లేదు. అంటే అని ఇప్పుడు ఒక తప్పు చేస్తే కించపరచదు. ఈరోజు మేము నానిని ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అనేది నా దగ్గర 4 రీజన్స్ ఉన్నాయి. ఆయన దగ్గర ఒక్క రీజన్ చెప్పమని ఎందుకు వ్యతిరేకించకూడదని. ఈరోజు ఆయన చేసే పనుల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు. అంటే మీరు ఫ్రెష్ కదా, మీరు ఒకసారి ఎమ్మెల్యే అయితే మీ పరిపాలన చూసి మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. అన్నా మీకు ఎవరైనా నా తలరాతి మీద రాసిందా నేను ఇట్లా కరెక్ట్ అవుతానని, వీళ్ళలాగా కరెక్ట్ అవుతానని రాసిందా? నా మెంటాలిటీ ఇప్పుడు వరకు నేను 10 రూపాయలు ఇచ్చేవాడినే తప్ప ఈ రోజుకి కూడా నేను చెప్తున్నా, ఆర్లగడ్డలో నేను చేసిన సేవా కార్యక్రమాలు కానీ, నేను ఏదైనా అభివృద్ధి కోసం నేను పెట్టిన డబ్బులు కానీ ఒక్క రూపాయి కూడా వీళ్ళ జీవితంలో పెట్టలేరు కూడా. ముందు పెట్టరు, వెనక పెట్టరు. వీడు నాని ఇంతకుముందు గతంలో ఫ్రెషే కదా, ఏ రోజైనా ఒక కార్యక్రమం చేసినాడా? ఆళ్ళగడ్డ ప్రజలకు ఏదైనా చేశాడా ఒకటన్నా? ఈరోజు ఈయన పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో, వీళ్ళ పార్టీ పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో ఈరోజు 4-5 పాయింట్లలో చెప్పేయచ్చు. ప్రజలు హింస పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనేది. ఈరోజు నాని వల్ల ఆర్లగడ్డలో ప్రజలు, రోడ్లు లేవు, కనీసం ఆ రోడ్లు ఎట్లున్నాయి, ఎక్కడెక్కడ వేపిద్దామనే ఆలోచన, ఒక ప్లానింగ్ లేదు. ఎప్పుడు చూసినా కరప్షన్, ఎక్కడ డబ్బులు వస్తాయి, ఏం తిందాం. ఆఖరికి అంబులెన్స్ డ్రైవర్ల పోస్టులకి డబ్బులు తీసుకున్నాడు, దీంట్లో సబ్స్టేషన్లో డబ్బులు తీసుకున్నాడు. సబ్స్టేషన్లో ఉద్యోగాలు వస్తే 12 లక్షలు 13 లక్షలకు అమ్ముకున్నాడండి. ఒకరో డిబేట్కి పట్టుకురండి, నేను అవసరమైతే పేర్లతో సహా మీకు నిరూపిస్తాను. మరి ఈ అంశానికి సంబంధించి ఎందుకు అఖిలప్రియ గారు మాట్లాడలేకపోతున్నారు? అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా స్థానికంగా. ఈయన దొంగ అయితే ఆమె గజ దొంగ. ఆమె చేసింది ఈడు చెప్పడు, ఈమె చేసింది ఆమె చెప్పడు. ఈయన దొంగే అనుకోండి, ఆమె గజ దొంగ. ఆమె అన్నీ అమ్ముకునే ఆమెనే. ఇదే సబ్స్టేషన్లు, ఇదే పోస్టులు, అన్ని ఆఖరికి స్వీపర్ పోస్టులు కూడా అమ్ముకుంది ఆమె. ఈయన పరిస్థితి ఏం చూస్తే అంటే దాన్ని ఏమంటారు, వాలంటీర్ పోస్టులు, ఇవి కూడా అమ్మినారు వీళ్ళు. వీళ్ళ వ్యక్తుల ద్వారా వీళ్ళు 35,000 40,000 వాళ్ళని పెట్టించి మధ్యలో మీడియేటర్లను పెట్టుకొని అమ్ముకున్నారు వీళ్ళు కూడా. సో ఒకరి విమర్శ చేస్తే ఒకరి గుట్టు ఇంకొకరు బయట పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఇద్దరు కూడా విమర్శలు చేసుకోవట్లేదు. 60-40 అన్న. ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆర్లగడ్డలో. నాని నోటితో నాని ఒప్పుకున్నాడు జరిగిందని, కానీ దాని మీద ఎందుకు ప్రశ్నించలేదు? రెహమాన్ అని ఒక మైనార్టీ సోదరుని కొట్టి అఖిలప్రియ పంచాయతీ చేసి డబ్బులు తీసుకుందని ఇదే నాని మాట్లాడినప్పుడు అతనికి అన్యాయం జరిగిన రోజులు ఇతని దగ్గరికి వచ్చినాడు. అతను ఒక భరోసా కల్పించి, నువ్వు కేసు పెట్టి నేను చూసుకుంటానని భరోసా కూడా కల్పించలేకపోయినాడు. కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ పంపించి ఇంట్లో క్యాష్ ఉంది, ఆమె కొట్టి లాక్కుందని వాడు కంప్లైంట్ చేస్తే వెంటనే డబ్బులు తీసుకురావాలి. ఎందుకు తేలేకపోయినాడు? అంటే దాంట్లో ఏదో భాగం ఉంటేనే. ఎంత సార్ అమౌంట్? 1,30,00,000. 1,30,00,000 పంచాయతీ కానీ పిలిచి నా దగ్గర, అక్కడ నాకు లైవ్లో టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, నాతో చెప్పినారు, అన్న మా ముందరే జరిగిందన్న, అన్యాయంగా కొట్టిందన్న ఈమె కూడా కాలుతో చెప్పుతో కొట్టిందన్న ఈమె కూడా అని చెప్పినారు. డబ్బు తీసుకోవడం పర్వాలేదన్న, కాలుతో చెప్పులతో కొట్టిందన్న అతన్ని. అక్కడ స్పాట్లో ఉన్నారు. తర్వాత ఎంతమంది నాయకులు వాళ్ళ పార్టీ అధిష్టానానికి చెప్పారు. ఏం చేయగలుగుతున్నారు ఈమెని? ఈ నానికి తెలుసు ఇవన్నీ. ఇద్దరు ఏం పంచుకున్నారో నాకు అదే డౌట్. అంటే ఆ 1,30,00,000 ఎమ్మెల్యే గారికి కూడా ఓటా ఉంటుందంటారా? డెఫినెట్గా ఉండి తర్వాత ఏం చేసినాడు, అదే పంచాయతీ నేను క్యారీ చేస్తూ మళ్ళీ ఇంకో పంచాయతీ చేసినాడు. సరే నువ్వు ఏ డబ్బులు అయితే ఫస్ట్ అగ్రిమెంట్ చేసినాడో ఆ డబ్బుల వరకు నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నాడు. అట్లాంటి సన్యాసి సలహాలు ఎవరైనా ఇస్తాడు? ఈమెకి ఇచ్చింది మర్చిపో అంట, తిరుపతి హుండీలో వేసినాం అనుకో అని చెప్పినాడు. అంటే ఎదురించే ధైర్యం లేకపోతే ఏమో, ఇద్దరు పంచుకుంటేనే కదా నా మాట చెప్పేది. ఇక్కడ కిషోర్ రెడ్డి గారు ఎదిరించే ధైర్యం లేకపోతే అలా చేసి ఉండాలి, లేదా మీరు అన్నట్టు ఇద్దరు పంచుకుంటే చేసి ఉండాలి. రెండిట్లో ఏదనుకోవాలి? ఒకటి చేతగాని దద్దమ్మ అనేదన్నా కరెక్ట్ అవ్వాలి, లేదా అవినీతి పరుడన్నా కరెక్ట్ అవ్వాలి. సో రెండు పెట్టుకోండి మీరు ఆప్షన్స్. ఒకటి దద్దమ్మన్నా అనుకోండి, లేదా ఒకటి అవినీతి పరుడన్నా అనుకోండి. ఆయన బయటకు వచ్చి చెప్పాలి, నేను తీసుకోలేదు, నేను దద్దమ్మని కాదు, ఇప్పుడైనా దాని మీద ఫైట్ చేస్తానని చెప్పమని. వీళ్ళు మైనారిటీలకు అండగా ఉంటాం, మా పార్టీ తొక్క సెదారం అని మాట్లాడతారు. సార్ మీరు బీజేపీ నుంచి ఉన్నారు, రేపు కూటమిలో పోటీ చేయాల్సి వస్తే బీజేపీ గుర్తు మీద మీరు పోటీ చేయాల్సి ఉంటుంది. అవును, కానీ బీజేపీ గుర్తుకి మైనార్టీలు ఓటేస్తారా? మీకు ఎక్కడైనా రాసిందండి బీజేపీ మీద ఏమన్నా మైనార్టీ వ్యతిరేక పార్టీ మాది అని ఎవరైనా చెప్పినారా మీతో? అంటే ఈరోజు మైనార్టీలు ఓటు వేయకుండానే గత 10 సంవత్సరాల నుండి బీజేపీ
అధికారంలో ఉందనుకుంటున్నారా? ఎంత పర్సెంట్ మైనారిటీ లూటేస్తారు అని మీరు అన్నా ఎంత పర్సెంట్ అనేది కాదు, ఎప్పుడైనా మొదలయ్యేది ఒక్కొక్క దాంతోనే మొదలవుతుంది అన్న. ఈ రోజు బీజేపీ 10 సంవత్సరాల అధికారంలో ఉందంటే దాంట్లో మైనారిటీ వాళ్ళ పాత్ర కూడా ఉంది. డెఫినెట్గా ఇది కొత్త అంశం లాగా ఉంది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మీరు చెప్తే ఇంతవరకు ఏ బీజేపీ చేయలేదు. ఈ రోజు అక్బరుద్దీన్ ఆయన గెలిచినాడంటే హిందువుల ఓట్లు పడకుండానే గెలిచినాడన్న. ఖచ్చితంగా ఒక 5% అన్న పడి ఉంటాయి డెఫినెట్గా. అంటే పూర్తి అంటే ముస్లిం వ్యతిరేకాన్ని మీరు వేసే నింద కరెక్ట్ కాదు కదా. అని వ్యతిరేకత అని అంటలేదు. ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్కి బీజేపీ పార్టీకి గ్యాప్ ఉన్నమాట వాస్తవం. ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సింది లేదన్న. ఇప్పుడు మేమే ఉన్నాం. ఈరోజు మా ఆర్లగడ్డలో 2 బీజేపీ తరఫున 2 మున్సిపల్ కౌన్సిలర్స్ గెలిచాం 2 వార్డులు. దాంట్లో అత్యధికంగా ముస్లిమ్స్ ఉన్నారు మా దాంట్లో, కానీ మేము బంపర్ మెజార్టీతో గెలిచాము ఆ దాంట్లో. ఇంకొక దాంట్లో అత్యధికంగా క్రిస్టియన్స్ ఉన్నారు. ఎస్సీ కౌన్సిలర్ గెలిచాం బీజేపీ తరఫున, ఆ దాంట్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు. మొత్తం మాకు ఓట్లు వేసినారే నా. ఇక్కడ ప్రజలు ఆర్లగడ్డలో వ్యక్తిని చూడరు అన్న, వ్యక్తినే చూస్తారు, పార్టీని చూడరు. అండ్ ఇంకొకటి ఏంటంటే పార్టీ కూడా ఈరోజు క్రిస్టియన్స్కి కానీ ముస్లిమ్స్కి కానీ అనుకూలంగానే చేస్తున్నారు. బీజేపీ పార్టీ ఈరోజు ముస్లిం మహిళలు బాగుండాలని చెప్పి వాళ్ళు బాగు కోరి తలాక్ అనే ఒక బిల్లును పాస్ చేశారు కదా. దానివల్ల బెనిఫిషియర్స్ ఎవరు? ముస్లిమ్స్ మహిళలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు. లేకపోతే ఇంతకుముందు దుబాయ్ నుండి ఎవడో వచ్చి తలాక్ అని పోయేవాళ్ళు. ఈరోజు అలాంటి లేదు కదా. వాళ్ళకి ఒక అండగా ఉండాలని ఒక భరోసా కల్పించారు నరేంద్ర మోడీ గారు. కిషోర్ రెడ్డి గారు, చివరిగా ఆలగడ్డ నియోజకవర్గ ప్రజలు మీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మీరు నియోజకవర్గానికి ఏం చేయాలనుకున్నారు, ఏం చేస్తారు, నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద మీకున్న అవగాహన ఏంటి? అన్న, ఈరోజు ఆర్లగడ్డ అనేది మెయిన్గా వ్యవసాయం మీద డిపెండ్ అయ్యే ప్రాంతం. అండ్ ఇంకోటి, ఆర్లగడ్డలో డెవలప్మెంట్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ వాటర్ స్కేర్సిటీ ఇంకా కొంచెం తక్కువే ఉంది మాకు. కొంతవరకు కేసీ కెనాల్ వచ్చినాక, అదేవిధంగా తెలుగంగా కేసీ కెనాల్ 2 ఉన్నాయి. కొత్తగా తెలుగంగా వచ్చినాక బాగా వ్యవసాయంలోకి చాలా దాదాపు 1000 ఎకరాలు వచ్చినాయి. అదేవిధంగా కొన్ని కెనాల్స్ ఇంకా రూట్స్ కానీ కెనాల్స్ కానీ సబ్ కెనాల్స్ వేయాల్సిన పరిస్థితి ఉంది మాకు. అవన్నీ చేయడం ఒకటి. అదేవిధంగా మాకు గన్లేర్ రిజర్వాయర్ అని ఉంది, దాని వాటర్ సామాన్యత లైక్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెంచాలి, అది ఒకటి పెంచాలి అనేది ఒక టార్గెట్ ఒకటి పెట్టుకున్నాం. యువతకి ఎంప్లాయ్మెంట్ లేదు ఆర్లగడ్డలో. దాదాపు ఏ ఎంప్లాయ్మెంట్కి పోవాలన్నా నంద్యాలకు పోవడమో, లేకపోతే పొద్దున నంద్యాలకు పోయి పని చేసుకొని రాత్రికి వచ్చే పరిస్థితి ఉంది ఆర్లగడ్డలో. అంత వెనుకబడి ఉంది. ఈరోజు ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఏదో చేస్తాం, ఏదో పీకుతామన్నాడు, ఏమీ చేసింది లేదు మా ఎమ్మెల్యే. అండ్ మంచి శిల్పకళలకి ఆర్లగడ్డ అనేది ఒక ఫేమస్ ఈరోజు. అలాంటిది ఆర్లగడ్డలో 2 నుండి 3,000 మంది దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి ప్రజలకి ఇంకా దాని మీద నాలెడ్జ్ పెంచి ఆర్లగడ్డలో వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు పెట్టి వాళ్ళని కూడా డెవలప్ చేయాలనేది ఒకటి. అండ్ ప్రతి ఒక్కటి ఎంప్లాయ్మెంట్ ఎలా డెవలప్ చేయాలి, ఏదైనా అగ్రికల్చర్ సంబంధించిన ఇండస్ట్రీస్ తీసుకురావడమా. ఈరోజు నంద్యాల చుట్టుపక్కలంతా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, సీడ్ డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. అలాంటివి ఆర్లగడ్డలో కూడా ఎస్టాబ్లిష్ చేయించడము, కొన్ని పెంచాలి అనేది నా ఆలోచన, స్టెప్ బై స్టెప్. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఒక చిన్న మేనిఫెస్టో తయారు చేసుకుంటాం. ఈ ఊరికి ఇది కావాలి, ఈ ఊరికి ఇది వస్తే దీనివల్ల రెడీ చేశారా? ఆల్రెడీ నేను తిరిగిన చోటంతా ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఒక్కొక్క ఊరికి ఏ సమస్యలు ఉన్నాయి. ఈరోజు గ్రామాలు ఎంత దరిద్రంగా తయారైనాయండి. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కనీసం ఒక బల్బు కానీ, ఒక రోడ్డు గుంతలు పుడుచుకుని దిక్కులేని పరిస్థితి. మీకు ఇన్ఫ్యాక్ట్ నేనే ఒక 3-4 ఊర్లకి రోడ్లు వేయించానండి, లక్షలు ఖర్చు పెట్టి వేయించాం. టెంపరీ రోడ్స్ అయినా కూడా ఆర్లగడ్డలో అయితే మెయిన్ రోడ్డు 4 సంవత్సరాల వరకు ఈ నాని ఇప్పుడు కూడా అట్లే తెచ్చినాయి రోడ్లు. 100 మీటర్లు వేసినాడు మన ఈ మధ్య ఇప్పుడు కొత్తగా. లేకపోతే 2 కిలోమీటర్లు ఉన్న రోడ్డు ఆల్రెడీ ఆర్లగడ్డ అప్రోచ్ రోడ్డు గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితులు ఈ నాని ఉంది. ఆయన ఇంటి ముందర తప్ప ఆర్లగడ్డలో ఏదైనా పెద్ద డెవలప్మెంట్ జరిగిందంటే ఒక 4-5 కోట్ల వరకు ఆయన ఇంటి ముందర రోడ్డు వేసుకున్నాడు నీట్గా, అంతే. ఆయన చేసిన అభివృద్ధి అది ఒకటే, మిగతావన్నీ దోపిడీలు ఇవే. ఈయన దొంగ అయితే ఆమె గజ దొంగ, అంతే. ఇద్దరిది అదే పరిస్థితి. సో నియోజకవర్గంలో మీకు ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అంటారు. నా ఆర్లగడ్డ ప్రజలకి మీ నాయకుడు ఎలా ఉండాలనుకుంటారో వాళ్ళ మనసులో అదే విధంగా నేను ఉండి వాళ్ళకి చేస్తాను ఖచ్చితంగా. సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ప్రజల దగ్గర నుంచి ఇటు అఖిలప్రియ గారు కానీ లేకపోతే గంగుల నాని గారు కానీ వీళ్ళు దోచుకున్నారని అవన్నీ తిరిగి ఇప్పించగలుగుతారా ఎమ్మెల్యే అయితే? అన్న ఇప్పుడు ఒకటి అన్న, జరగకుండా చేసుకోవడం ఒకటి, ఇప్పించగలగడం ఒకటి. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు అమ్ముకొని వీళ్ళు ఇంకా మళ్ళీ దొరికే వాళ్ళేనన్నా. ముందు ఇలాంటి జరగకుండా చూసుకోవాలి, ఇప్పించే తర్వాత సంగతి. మళ్ళీ ఇలాంటి దాన్ని ఏమంటారు దౌర్భాగ్యులకి ఓటేసే పరిస్థితి ఆలగడ్డ ప్రజలకు రాకూడదు. ధన్యవాదాలు
కిషోర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. మరిది చూశారు కదా, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రజలు ఒకసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తానని, అదేవిధంగా నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి అరాచకాలు జరగకుండా చూస్తానంటున్నారు ఆళ్లగడ్డ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.